అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరుపై సొంత దేశంలోనే విమర్శలు వినిపిస్తున్నాయి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి. తమ దేశంలో అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించేందుకు ఇప్పటికే అమెరికా వ్యాప్తంగా తనిఖీలు ప్రారంభించారు. సరైన డాక్యుమెంట్లు లేకుండా అమెరికాలో ఉంటున్న వారిని పట్టుకుని సైనిక విమానాల్లో స్వదేశాలకు తరలించేస్తున్నారు. అయితే వారికి సంఖ్యలు వేసి బందీల్లా పంపడంపై ఇప్పుడు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలా పట్టుబడిన వారికి కొంత సమయం ఇచ్చి పంపాలని, ఏదో ఖైదీల్లా పంపడం సరికాదంటున్నారు విశ్లేషకులు. అమెరికా అధ్యక్షుడిగా అధికారం చేపట్టిన ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు దిశగా యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పటికీ అమెరికాలోకి వలసలను నియంత్రించారు. ఎన్నో ఏళ్ల నుంచి అమలవుతున్న బర్త్ రైట్ సిటిజన్షిప్ ను ఒక్క సంతకంతో రద్దు చేశారు. పలు దేశాలపై సుంకాలు విధించారు. అంతేకాక తమ దేశంలో ఉంటున్న అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. సరైన ధృవపత్రాలు లేకుండా అమెరికాలోకి చొరబడినా అక్కడ ఉంటున్న వారిని పట్టుకుని తిరిగి వారి దేశాలకు పంపించేస్తున్నారు. ఇందుకోసం ఏకంగా సైన్యాన్ని రంగంలోకి దించడంతో పాటు వలసదారుల తరలింపునకు సైనిక విమానాల్ని వినియోగిస్తున్నారు. ఎలాంటి కనికరం లేకుండా అక్రమంగా ఉంటున్న విదేశీయులపై చర్యలు తీసుకుంటున్నారు. అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే అక్రమ వలసలను దేశంలో అనుమతించే పరిస్థితే లేదన్న కఠిన వైఖరితో యుఎస్ ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు ఆదివారం నాటికి 956 మందిని పట్టుకోగా సోమవారం నాటికి 1179 మందిని అరెస్ట్ చేశాయి. వీరిలో బ్రెజిల్ నుంచి ఎక్కువ అక్రమ వలస నమోదు కాగా వారిని వెనక్కి పంపే క్రమంలో సైన్యం తీవ్రంగా వ్యవహరించింది. అరెస్టు చేసిన వారందరినీ చేతులకు కాళ్లకు బేడీలు వేసి విమానాల్లో తరలించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ట్రంప్పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు అమెరికా వినియోగిస్తున్న సైనిక విమానాల్లో కనీసం తాగునీరు అందించడం లేదని, ఏసీ సౌకర్యం కూడా లేకుండా రవాణా విమానంలో తరలిస్తున్నారని అరెస్టుకు గురైన వలసదారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై బ్రెజిల్ సైతం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ట్రంప్ చర్యలపై సరిహద్దు దేశాలతో పాటు దక్షిణ అమెరికా దేశాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పేదరికం, నిరుద్యోగం సహా అనేక సమస్యలతో సతమతమవుతుండగా వారికి వసతులు ఎక్కడి నుంచి కల్పించాలని వాపోతున్నాయి. ముఖ్యంగా మెక్సికో, బ్రెజిల్, కొలంబియా, హోండురస్, ఎల్ సాల్వడార్, గ్వాటెమాలా వంటి దేశాలు ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ దేశాల్లో కొన్ని అక్రమ వలసదారులతో అమెరికా నుంచి వచ్చిన సైనిక విమానాలకు వారి దేశాల్లోకి అనుమతించేది లేదని ప్రకటించారు. కొన్ని తిప్పి పంపించాయి. 88 మందితో బ్రెజిల్లోని మానాస్కు వచ్చిన ఓ విమానాన్ని ఆ దేశం అనుమతి నిరాకరించగా మెక్సికో సైతం ఆయా సైనిక విమానాల్ని తిప్పి పంపింది. కానీ ఆంక్షలు, హెచ్చరికలు, టారిఫ్లను భారీగా పెంచాల్సి ఉంటుందన్న ట్రంప్ యంత్రాంగం హెచ్చరికలతో వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వస్తోంది. తాజాగా కొలంబియా సైతం ట్రంప్ బెదిరింపులకు తలొగ్గింది. ముందుగా వచ్చిన అమెరికా మిలిటరీ విమానాన్ని కొలంబియా ల్యాండింగ్ కు అనుమతి ఇవ్వకుండా తిప్పి పంపేసింది. వారిని గౌరవప్రదంగా పంపాలని సూచించింది. అయితే ఆ తర్వాత కొలంబియాపై 25% టారిఫ్ విధిస్తున్నామంటూ ట్రంప్ ట్వీట్ చేయడంతో సైనిక విమానాలను అనుమతిస్తామని కొలంబియా అధ్యక్షుడు ప్రకటించారు. ఇక అక్రమ వలసదారుల్ని వెతికి పట్టుకునేందుకు అమెరికా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఇందుకోసం ఇమిగ్రెంట్ సర్వీసెస్, హోలాండ్ సెక్యూరిటీ, FBI, డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్, బ్యూరో ఆఫ్ ఆల్కహాల్, టొబాకో, యాంటీ బాంబ్ అండ్ వెపన్స్ ఇలా వేరువేరు డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు పనిచేస్తున్నారు. అక్రమంగా దేశంలోకి చొరబడిన వాళ్లు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారో గుర్తించి ఆయా చోట్ల వారిని పనుల్లో ఉండగానే పట్టుకుపోతున్నారు. ట్రంప్ వ్యవహార శైలిపై సొంత దేశంలోనూ విమర్శలు వినిపిస్తున్నాయి. అందరినీ దేశం నుంచి తరిమేస్తే చాలా చోట్ల పనిచేసేందుకు నిపుణులైన పనివాళ్లు లేకుండా పోతారని అంటున్నారు. అలాగే వారి తరలింపు విషయంలో మరీ అంత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం లేదని, వారికి కాస్త సమయం ఇచ్చి చూడాలంటూ సలహా ఇస్తున్నారు.